చెప్పండి అందరికీ ముందుగా వెల్కమ్ ఇక్కడికి ప్రతి ఒక్కరికి. ఈరోజు మన ఆర్లోలో కంచర్ల అచ్యుతరావు గారు ఉపకార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ 2024 ఆక్షన్ అనేది ఈరోజు మన మార్నింగ్ 10:30 నుంచి స్టార్ట్ అయింది. నైట్ 9 or 10 అవుతుంది. మన వైజాగ్ ఈస్ట్ లో ఉన్న ప్లేయర్స్ అందరినీ రిజిస్ట్రేషన్ లింక్ ఒకటి మేము 10 days బిఫోర్ బయటకు వదిలాం. ఆ లింక్ ద్వారా ఇప్పటికి అరౌండ్ 600 to 700 ప్లేయర్స్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చాలా మందికి ఈ రోజు మార్నింగ్ వరకు ఛాన్స్ ఇచ్చాం. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లేయర్స్ అందరినీ ఈ రోజు మేము ఇక్కడ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాం. చేసి మొత్తం వైజాగ్ లో ఉన్న 24 ఏరియాలో 24 ఫ్రాంచైజీలు ఇచ్చాం. ప్రతి ఏరియాకి బద్రిపాలెం, ఎంబీపీ, వెంకోజీపాలెం, అలాగే మన చుట్టుపక్కల ఆరులో వర్క్ కవర్ చేసి 24 ఏరియాలో 24 ఫ్రాంచైజీలు ఇచ్చాం. ఈ ఫ్రాంచైజర్స్ అందరూ కలిపి ఒక్కొక్క ఐకాన్ ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరైతే బాగా ఆడతారని వాళ్ళకి నమ్మకం ఉంటుందో ఆ ప్లేయర్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఛాన్స్ ఇచ్చాం. ఈ ఫ్రాంచైజర్ ఐకాన్ ఇద్దరు వీళ్ళు కాకుండా ఇంకా 14 మందిని వీళ్ళు కొనుక్కోవాలి. ఈ యొక్క ఆప్షన్ లో ఈ యొక్క ఆప్షన్ కంచర్ల అచ్యుతరావు గారు ఒక సీజన్ 1 ఆల్రెడీ బిఫోర్ ఇయర్ చేశారు. అది చాలా సక్సెస్ అయింది. దాని ప్రైజ్ మనీ 1,50,000, 25,000 1, 2, 3 ప్రైజెస్ ప్రజెంట్ చేశారు. ఆ రోజు స్టేజ్ మీద సార్ మాట ఇచ్చారు, నెక్స్ట్ టోర్నమెంట్ ఇంకా బాగా జరగాలి, దీని యొక్క ప్రైజ్ మనీ కూడా పెంచుతారని మాట ఇచ్చిన ప్రకారమే తప్పకుండా ఇప్పుడు 1,20,000 ఫస్ట్ ప్రైజ్, 60,000 సెకండ్ ప్రైజ్, 30,000 థర్డ్ ప్రైజ్ పెట్టారు. ఇప్పుడు ప్లేయర్స్ అందరినీ ఆప్షన్ అయిపోయిన తర్వాత కొనుక్కున్న తర్వాత ఈ ప్లేయర్లందరూ October 1 నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. మన వైజాగ్ లో పినాకిల్ గ్రౌండ్ లో స్టార్ట్ అవుతున్నాయి. ఈ పాడుకున్న వాళ్ళందరికీ మేమే మా యొక్క కిట్ అంతా చేస్తాం. టీ షర్ట్, టీం మొత్తానికి క్రికెట్ కిట్, బ్యాట్, బాల్ మొత్తాన్ని ప్రొవైడ్ చేస్తాం. ప్రతిరోజు వీళ్ళకి ఫుడ్ కూడా ఉపకార్ ట్రస్ట్ ద్వారానే ప్రొవైడ్ అవుతుంది. ఈ 10 days లో వాలీబాల్ టోర్నమెంట్ బిఫోర్ స్టార్ట్ అవుతుంది. ఉపకార్ కప్ సీజన్ 1 అది. దానికి కూడా సేమ్ ప్రైజ్ మనీ అనౌన్స్ చేసాం ఆల్రెడీ. ఆ ఉపకార్ కప్ సీజన్ 1 అయిపోయిన తర్వాత ఉపకార్ కప్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఉంటుంది. ఇవన్నీ ప్రైజ్ మనీస్ అన్ని October 29న కంచర్ల ఉపేంద్ర బాబు యువ హీరో, వైజాగ్ లో 8 సినిమాలు చేస్తున్న హీరో కంచర్ల అచ్యుతరావు తనయుడు, అతని యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని భారీ బ్లడ్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసి బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేసి ఆ బ్లడ్ క్యాంప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న విన్నర్స్ అందరికీ అక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం. ఈ సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవ చేస్తూ స్పోర్ట్స్ అంటే ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే యువత చెడుదారిలోకి వెళ్లకుండా, చెడు వ్యసనాలకు లోనవ్వకుండా క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ ఇవన్నీ ఆడుతుంటే దీని మీద ఇంట్రెస్ట్ తో ఈ యొక్క డబ్బులు ఎలాగైనా సంపాదించాలి, కష్టపడాలి, క్రికెట్ ఆడాలని ఇంట్రెస్ట్ పెడితే గంజాయి మత్తు పదార్థాలకి లోనవ్వకుండా ఉండాలని సార్ యొక్క ముఖ్య ఆలోచన. అది సక్సెస్ అయింది. ఈ రోజు ఎంతమంది ఇక్కడికి వచ్చి క్రికెట్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే సక్సెస్ అయినట్టే. ఇంకా సక్సెస్ అవ్వాలి. ఈ స్పోర్ట్స్ మీద ఎవరికి ఎటువంటి ఏమైనా డొనేషన్స్ కావాలన్నా సాధిస్తున్నారు, పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలంటే క్రికెట్ గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉండాలి, అలాగే కుర్రవాళ్ళందరినీ కంట్రోల్ చేసే పవర్ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మంచి ఆర్గనైజర్స్ కావాలి. అలా ఆర్గనైజర్ మేము సెలెక్ట్ చేసుకున్న వల్ల మాకు ఉపకారం సీజన్ 1 సక్సెస్ అయింది. రెహమాన్ ఆల్రెడీ సీజన్ 1 ఆర్గనైజర్. అలాగే నవీన్ తను కూడా తిను ఆన్లైన్ లో ప్రతిదీ బయటకు వెళ్ళడంలో తిన వల్ల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా వెళ్తుంది. అలాగే చిన్న చిన్న మా ఉపకార ట్రస్ట్ మెయిన్ ఆర్గనైజర్. అంటే క్రికెట్ అనే కాదు, వాలీబాల్ అనే కాదు, సేవా కార్యక్రమం ప్రతిదారు. అలాగే మా రవి అండియా ఈ కుర్రాళ్ళందరికీ కొంచెం భద్రంగా ఉండాలి కాబట్టి అన్ని ప్రతి ఒక్కరిని చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే నాకు ఆర్గనైజర్ సార్ ట్రస్ట్ యాక్టివిటీస్ తో పాటు నాకు యాక్టివిటీలో కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనందరి ఉద్దేశం ఒకటే, అచ్యుతరావు గారు ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తికి అతని కింద పనిచేస్తున్నందుకు మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఉద్యోగం చేసుకుంటూ ట్రస్ట్ లో చాలా మంది ప్రతి యాక్టివిటీలో పాల్గొంటున్నారు. సార్ యొక్క ఉద్దేశం అందరూ బాగుండాలి, అందులో సార్ ఉండాలనేది. ఇది ఉపకార్ ట్రస్ట్ మెయిన్ ఉద్దేశం. మొన్న సార్కి ఏపీ ఫిలిం అసోసియేషన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా పోస్ట్ వచ్చింది. సార్ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. సార్ బాగుంటేనే ఇక్కడ ఆర్మల్ ప్రజలు బాగుంటారు, వైజాగ్ ఈస్ట్ ప్రజలు బాగుంటారు. ఇలాంటి టోర్నమెంట్ మరెన్నో జరగాలని కోరుతూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు థ్యాంక్స్ చెప్తూ ఈ యొక్క ఆర్గనైజర్స్ ఇంకా పెరుగుతారు, ఇంకా సార్ సపోర్టర్స్ ఉంటారు. ఇంకా చాలా మంది ఉన్నారు కానీ అందరికీ పెట్టలేము ఆర్గనైజర్స్ కింద. ప్రతి టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ మీడియా మిత్రులు మాకు మొత్తం ఆల్ ఓవర్ టోర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉపకార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఆరిలో ఉపకార్ కప్ సీజన్ 2 ఆక్షన్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 9:30 to నైట్ 10 వరకు అవుతుంది. ఇందులో మేము ఉపకార్ కప్ సీజన్ 1 సక్సెస్ అయింది. అప్పుడు 16 ఫ్రాంచైజీలు బయటకు రిలీజ్ చేసాం. ఈసారి ఇంకా ప్లేయర్స్ ఎక్కువయ్యారు, అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా పాపులర్ అయింది టోర్నమెంట్. దానివల్ల సీజన్ 2లో 24 ఫ్రాంచైజీలు ఛాన్స్ ఇచ్చాం. 24 ఏరియాస్ నుంచి ఫ్రాంచైజీస్ కి. అలాగే ఈ ఫ్రాంచైజీస్ అందరూ ఐకాన్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కాకుండా ప్రతి ఒక్కరు ఈరోజు 14 మందిని ఈ యొక్క ఆక్షన్ లో పాల్గొవాలి. మన వైజాగ్ ఈస్ట్ నుంచి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న 1000-2000 మంది చాలా మంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో పాల్గొన్న 800 మందినే ఇక్కడ సెలెక్ట్ చేయబడింది. ఆ 800 మందిని ఈ రోజు స్క్రీన్ లో మేము ప్రజెంట్ చేస్తాం. ప్రజెంట్ చేసిన తర్వాత ఏ ప్లేయర్ నచ్చితే ఆ ప్లేయర్ ని వాళ్ళు వాడుకోవచ్చు. వీళ్ళందరికీ October 1 నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఉపకార్ కప్ సీజన్ 1 1,50,000, 25,000 ప్రజెంట్ చేసాం.
ఆ ప్రైజ్ మనీని పెంచుతారని సార్ ఆ రోజే మాట ఇచ్చారు. అందువల్ల ఈ రోజు ఈ యొక్క టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ 1,20,000, సెకండ్ ప్రైజ్ 60,000, థర్డ్ ప్రైజ్ 30,000. టోర్నమెంట్ లో ఉన్న ప్రతి ప్లేయర్స్ కి క్రికెట్ కిట్ మేము అందజేస్తున్నాం, టీ షర్ట్ ప్లస్ బ్యాగ్. దాంతోపాటు ప్రతి ఒక్కరికి భోజనం కూడా ప్రతి 20 రోజులు మ్యాచెస్ అవుతున్నప్పుడు భోజనం కూడా ఉపకార ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగబడుతుంది. దాంతోపాటు క్రికెట్ కిట్స్ కూడా సారే ప్రజెంట్ చేస్తున్నారు. సార్ యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ గా వచ్చినప్పుడు ఆ బ్యాట్ కొనుక్కోవడానికి వాళ్ళ డబ్బులు లేకపోవచ్చు, టీ షర్ట్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవచ్చు, అందరూ ఒకలా ఉండరు. దానివల్ల ప్రతిదీ మనమే చూసుకోవాలి అని చెప్పి దీని యొక్క ముఖ్య ఉద్దేశం మా అందరితో ఏంటంటే ఉపకార ట్రస్ట్ తరఫున ఎటువంటి కుర్రాడికైనా ఏ సేవైనా చేస్తూ ముందుకెళ్తున్నారు సార్. సేవ చేయడం ఒకటే కాదు, స్పోర్ట్స్ ని కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే యువత మత్తు పదార్థాలకు బానిసలు అవ్వకుండా క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే సార్ ఈ యొక్క స్పోర్ట్సే కాకుండా టార్గెట్ బాల్ ఏపీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా సారే, ఆ యొక్క గేమ్ కూడా సార్ ముందుకు తీసుకెళ్తున్నారు. దాంతోపాటు మొన్న సార్కి ఏపీ ఫిల్మ్ అసోసియేషన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కింద పోస్ట్ వచ్చింది. అలాంటి ఉన్నత శిఖరాలను సార్ ఇంకా ఎన్నో అధిరోహించాలి. ఇంకా పేదవాళ్ళు సార్ కింద ఇంకా సేవలు పొందుతూ ఉండాలి. సార్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి మాలాంటి వాళ్ళని చూసుకోవాలని కోరుతున్నాం. ఇదంతా మా ఆర్గనైజేషన్ టీం, చిన్న, రెహమాన్, రవణ్య, నవీన్, నాగు, నాని, రాజు, ఉపకార ట్రస్ట్ తరఫున 30 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళు ఎక్కడెవరికి ఏ అవసరం వచ్చినా సార్ దగ్గర సమస్యను తీసుకెళ్ళడం, దాన్ని పరిష్కరించి వాళ్ళకి సేవ పొందినట్టుగా మేము చేయడమే మా బాధ్యత. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అక్టోబర్ 1 నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇలాగే సపోర్ట్ మాకు ఎప్పుడు మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా ఉపకార ట్రస్ట్ కల్చర్ల అచ్యుతరావు తరఫున గట్టిగా మీకు చప్పట్లతో ఈ యొక్క ఆక్షన్ ని స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ యొక్క టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వైజాగ్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ ఏ టీం కా టీం ఆడుతూ రికగ్నైజ్ అవుతూ ముందుకు వెళ్తున్నారు. కాకపోతే మనందరిలో యూనిటీ రావాలి, మనందరం కలిసి ఏ స్పోర్ట్ మీద ఆడాలి. అలా చేయాలంటే ఒకటే దానికి ఆక్షన్ అని చెప్పి అచ్యుతరావు గారు ఫస్ట్ ఉపకార స్టేడియంలో స్టార్ట్ చేసినప్పుడు చెప్పారు. మనలో మనకి ఎటువంటి గొడవలు రాకుండా, మనస్పర్ధలు రాకుండా క్రికెట్ లో మనం ముందుకు వెళ్ళాలి. సేవా కార్యక్రమాలతో పాటు స్పోర్ట్స్ ముఖ్య ఉద్దేశం. అందువల్ల వాలీబాల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయబడుతుంది. అది ఉపకార కప్ సీజన్ 1, అది 10 days లో స్టార్ట్ అవుతుంది. దానికి కూడా మీరు అందరూ సపోర్ట్ చేయాలి. ఇక్కడ 50 to 60 వరకు ఫ్రాంచైజర్స్ అందరూ ఎంతవరకు అడుగుతున్నా ఫైనల్ గా మీ 24 మంది సెలెక్ట్ అయ్యారు. మీరు మాకు టోర్నమెంట్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మాకు సపోర్ట్ చేయండి. ఇందులో ఎటువంటి పార్షియాలిటీస్ ఉండవు. ఏ ప్లేయర్ ఎక్కువ కాదు, ఏ ప్లేయర్ తక్కువ కాదు, ప్రతిదీ రాసిస్టం జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్ ముందుగా మాకు వైజాగ్ లో 8 సినిమాలు చేస్తున్న హీరో తరేడు అతని యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని భారీ బ్లడ్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసి బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేసి బ్లడ్ క్యాంప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న విన్నర్స్ అందరికీ అక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం. ఈ సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవ చేస్తూ స్పోర్ట్స్ అంటే ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే యువత చెడుదారులకు వెళ్ళకుండా, చెడు వ్యసనాలకు పోనవకుండా క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ ఇవన్నీ ఆడుతుంటే దీని మీద ఇంట్రెస్ట్ తో ఈ యొక్క డబ్బులు ఎలాగైనా సంపాదించాలి, కష్టపడాలి, క్రికెట్ ఆడాలని ఇంట్రెస్ట్ పెడితే గంజాయి, మత్తు పదార్థాలు పోనవకుండా ఉండాలని దానికి కూడా పార్టిసిపేట్ చేసుకుని కోరుకుంటున్నాం. ఇలాగే అందరూ కూడా చంద్రనాడు గొడవ పడకుండా, డిస్కషన్ అవ్వకుండా మా టీంకి సపోర్ట్ చేయండి. మీకు సపోర్ట్ చేస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెన్నయ్య. ఓకే, తెప్పిస్తాను. ఒక 2 దోస్తులు ఉన్నాయి. వెల్కమ్స్ యూ నవీన్. ఒక్కసారి రావాలి స్టేజ్ మీదకి. నవీన్, నాగు, అలాగే చిన్న అమ్మాసవాళ్ళ చిన్న ఒక పైకి, అలాగే కో ఆర్గనైజర్స్ రాజు, వేణు అండ్ హేమంత్, మీరు కూడా ఒకసారి రావాలి. వీళ్ళు మా కో ఆర్గనైజర్స్. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, టోర్నమెంట్ మూవ్ అవుతున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్కరు మీకు సాల్వ్ చేస్తారు.
ప్రతిదీ వీళ్ళందరిలోనే వెళ్తుంది. కాబట్టి మీరు వీళ్ళకి సపోర్ట్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్, ఏదైనా మీకు వచ్చిన గ్రూప్స్ లో మాత్రం పెట్టద్దు. పర్సనల్ గా ముందు రెహమాన్ గారి రాహుల్ గారికి కాల్ చేయండి. వాళ్ళు చేయలేని పక్షంలో మీ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టింది ఇంకొకరు పెడుతూ ఉంటుంది, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అది. మనందరూ రోడ్డు మీద ఆడుకుంటున్న వాళ్ళం కాదు, జాబ్ చేస్తున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు. దానివల్ల టోర్నమెంట్ సక్సెస్ చేయండి. కంచర్ల చిత్రరావు గారు ఒకటే చెప్తారు, ఇలాంటి టోర్నమెంట్ మీకు ఎన్ని కావాలంటే అన్ని పెడతారు, కానీ ఎటువంటి అభ్యంతరాలు లేనప్పుడు, ఎటువంటి గొడవలు జరగకూడదు. మన వల్ల అతనికి చెడ్డ పేరు రాకూడదు, మంచి పేరు రావాలి. మీ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఒకసారి గట్టిగా మీ క్లాస్ తో ఒక టోర్నమెంట్ స్టార్ట్ చేస్తూ ఒకరితో ఆర్గనైజ్ అయిన చిన్నారి యొక్క టోర్నమెంట్ కోసం మాట్లాడి దాని తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు. SS friends, 4,000 friends, 4,000 friends, 5,000 Qasim, 6,000 SS, 7,000 friends, 7,000 friends, 7,000, 8,000 Qasim, 9,000 BB, 10,000 Qasim, 10,000 Qasim, 10,000 Qasim, anyone in the room? Online, 11,000 BB, 11,000 BB, 12,000 Qasim, 12,000 Qasim, 12,000 Qasim for baby. Online. ఇంకా తక్కువ స్పోర్ట్స్ మీద ఎవరికి ఎటువంటి ఏమైనా డొనేషన్స్ కావాలో సాధిస్తున్నారు, పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలంటే క్రికెట్ గురించి నాలెడ్జ్ ఉండాలి, అలాగే కురవాళ్ళందరినీ కంట్రోల్ చేసే పవర్ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మంచి ఆర్గనైజర్స్ కావాలి. అలా ఆర్గనైజర్ మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మా ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు సక్సెస్ అయితే రెహమాన్ ఆల్రెడీ చేయడం వల్ల ఆర్గనైజర్, అలాగే నవీన్ తను కూడా ఆన్లైన్ లో ప్రతిదీ బయటకు వెళ్ళడం తిరుమల రిజిస్ట్రేషన్ కోసం వెళ్తుంది. అలాగే చిన్న అమ్మతం చిన్న మా ఉపకార ట్రస్ట్ వేరే ఆర్గనైజర్ అంటే క్రికెట్ అనే కాదు, వారి సేవా కార్యక్రమం